వెల్కమ్ టు 100 టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి వార్తల్లో నిలిచింది. ఏకంగా ఈసారి అన్యమతస్థులు రీల్స్ తీశారంటూ కూడా కొన్ని కథనాలు మనకు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇలాంటి కథనాలు కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు రీల్స్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏకంగా తిరుమల తిరుపతి విజిలెన్స్ విభాగమే డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే స్థానికులు చెప్తున్న విషయం ప్రకారం అక్కడ దాదాపుగా 20 మంది అన్యమతస్థులు పాప వినాశనం దగ్గరకు వస్తున్నట్టుగా, అయితే తరచుగా కూడా వాళ్ళు వచ్చి రీల్స్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం, లేకపోతే నిజంగానే అన్యమతస్థులు వచ్చారా, అక్కడ పాటలు పాడడం రీల్స్ చేయడం లాంటి నిషేధితమైన ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వార్తలు రావడం ఇప్పుడు మరొకసారి దుమారానికి తెరలేపిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం కూడా అంతే స్థాయిలో చెలరేగింది. అయితే తరచుగా ఇలాంటి వార్తలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చుట్టుముట్టడం కూడా ఒకంత బాధాకరమైన విషయమే. అయితే ఇప్పుడు మరొకసారి అన్యమతస్థులు రీల్స్ చేస్తూ అక్కడ పట్టుపడ్డ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవాన్ని తేల్చే దిశగా తిరుమల తిరుపతి విజిలెన్స్ విభాగం ఆల్రెడీ రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన సమాచారం కోసం హారిక లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హారిక. నమస్తే నవీన్. అయితే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి చిక్కుల్లో పడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నిషేధిత ప్రాంతంలో అన్యమతస్థులకి అవకాశం లేనటువంటి, అంటే అక్కడ పర్మిషన్స్ లేనటువంటి ఇటువంటి సందర్భాల్లో అన్యమతస్థులు రీల్స్ చేయడం, అన్యమత పాటలు పాడడం మనకి వినిపిస్తున్న వార్తల్లో ప్రధానంగా ఈ రోజు ఉంది. సో దాని గురించి ఏముంది మీ దగ్గర సమాచారం? నవీన్, మనం మొదటి నుంచి గమనించుకున్నా, మనం అంటే టీడీపీ హయాంలోకి రాకముందు, ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ఉండే, అంటే అప్పుడే చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది అంటే అక్కడ క్రైస్తవులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చైర్మన్ పదవి గాని, అక్కడ మెయిన్ కీలక పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రైస్తవులకు అప్పచెప్తున్నారు అని చెప్పేసి చాలా వరకు మనకు వినిపించాయి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి వస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా కూడా లడ్డు వివాదం గురించి కూడా బయటికి, అంటే అది పూర్తిగా సమసిపోతుంది ఆ సమస్య, ఆ లడ్డు వివాదం అందరు మర్చిపోతున్నారు అని అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు అన్య మతస్థులు, అంటే వేరే మతస్థులు వచ్చి అక్కడ రీల్స్ చేస్తున్నారు, ఆ మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇప్పటికీ మనకు ఒక వార్త అయితే వినిపిస్తుంది. టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగి అసలు జరిగింది ఏంటి అనే కోణంలో ఆరా అయితే తీస్తున్నారు. మరి చూడాలి. అయితే తిరుమల పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం చేయడం అనేది ఇప్పటికైతే నిషిద్ధం. ఈ విషయం అందరికీ తెలిసిందే కూడా. అయితే పలువురు మహిళలు తిరుమలలోని పాప వినాశనం దగ్గర అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నట్లు వినిపిస్తున్న సంగతి ఇది. అయితే కొంతకాలంగా దైవానికి సంబంధించి పాటలు ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఏకంగా 20 మంది అక్కడ సంచరిస్తున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నది. కానీ వాస్తవం ఏంటనేది విజిలెన్స్ విభాగం ఆల్రెడీ రంగంలో దిగి తెలుస్తుంది అంటున్నారు. సో ఆల్రెడీ దిగిందా, లేకపోతే అది కూడా వార్తేనా? లేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్. మరి ఏం జరిగింది, అంటే మరి నిజంగానే వచ్చారా అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ అక్కడున్న స్థానికులు మాత్రం ఏమంటున్నారంటే పాప వినాశనం దగ్గర 20 మంది వరకు అన్యమతస్థులు నిరంతరం అక్కడ ఉంటున్నట్లయితే సమాచారం ఇస్తున్నారు. అయితే వీరికి స్థానిక ఫారెస్ట్ అధికారుల సహకారం ఉంది అని అయితే అంటున్నారు. అయితే మరి ఏ విధంగా ఉంది సహకారం అనేది కూడా అది ఛేదించే పనిలో ఉన్నారు విజిలెన్స్ అధికారులు. అయితే పవిత్రమైన 7 కొండలపై అన్యమత ప్రచారం జరిగిందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా తేలాల్సిందే. ఎందుకంటే మనము ఆల్రెడీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆరోపించింది, అంటే జగన్ పాలనలో టీటీడీని, అంటే తిరుమలని క్రైస్తవులకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది, మొత్తం వాళ్ళ పెత్తనమే జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వరకు భయపెట్టే ప్రయత్నం చేశారు అప్పుడు. అయితే మరి అసలు అన్య మతస్థులు ఉన్నారా లేదా అన్నది, మళ్ళీ ఆ రీల్స్ ఎక్కడ చేశారు అనే విషయం మీద మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ అది క్లియర్ అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా ఇదొక తీరని మచ్చ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి
గతంలో ఆరోపణలే వచ్చాయి వీళ్ళే కానీ, విమర్శించిన ఇంకా నాయకుల clear గా తెలియలేదు. అయితే అంటే ప్రూఫ్స్ ఏం రాలేవు, కానీ ఒకవేళ ఇప్పుడు దీనికి మాత్రం ప్రూఫ్స్ వస్తే మాత్రం ఈ కూటమికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు, ఇది తీరని మచ్చ అని చెప్పుకోవచ్చు. అయితే తిరుమల పరిసర ప్రాంతాల్లో ఈ అన్యమత ప్రచారం నిషేధం అయినప్పటికీ ఈ 20 మంది అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు వచ్చే ఆస్కారమే లేదు. మరి ఎందుకు వస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అయినా ఎవరైనా తిరుమల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ టీటీడీ చెప్పింది. అయితే ఈ మహిళలు ఎక్కడి నుంచి వచ్చారు, పైగా సోషల్ మీడియాలో రీల్స్ పెట్టేంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి? అంటే వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారా, కావాలనే మత ప్రచారం చెయ్యాలన్న ఆలోచనతోనే ఈ పాప వినాశనం దగ్గరకు వస్తున్నారా? అయితే ఇదంతా దీని గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఒకవేళ దీని గురించి మాత్రం మొత్తం డీటెయిల్స్ మాత్రం బయటకు వస్తే మాత్రం కఠిన శిక్షలు అయితే తీసుకుంటాము అని చెప్పేసి టీటీడీ యాజమాన్యం అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే పూర్తి డీటెయిల్స్ కోసం. రైట్, థ్యాంక్ యూ హారిక. సో ఇది పరిస్థితి ప్రస్తుతం వివాదాలకి కేర్ ఆఫ్ గా మారుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు మరొకసారి అన్యమతస్థులు రీల్స్ చేస్తూ అవి పోస్ట్ చేసినటువంటి సందర్భంలో కొన్ని రీల్స్ని చూడటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అన్యమతస్థులు తిరుమలలో నిజంగానే రీల్స్ చేశారా, లేకపోతే అక్కడ పాటలు పాడుతూ నిరంతరం కూడా పాప వినాశనం దగ్గర కనిపిస్తున్నారు అన్న వార్తల వెనుక నిజమెంత? ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఇప్పటికే రంగంలోకి దిగినట్టుగా దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తేల్చే పనిలో అయితే పడ్డారు. అయితే ప్రతి వివాదానికి కేర్ ఆఫ్ గా తిరుమల మారుతున్న ఈ సందర్భాలు బాధాకరంగా కూడా కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవమో, విజిలెన్స్ విభాగం ఏం చెప్తారో కూడా. సో స్టే ట్యూన్ టు 100 TV ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.